పశ్చిమాసియాలో నెల రోజుల క్రితం రగులుకున్న మంటలు ఇప్పటికీ ఆరడం లేదు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులుగా మొదలైన యుద్ధం, ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిస్పందనతో పశ్చిమాసియా అగ్నిగోళంగా మారింది. ప్రతిరోజు కొత్త దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు, క్షిపణులు, డ్రోన్ల గర్జనలతో యుద్ధం పరిధి మరింతగా విస్తరిస్తూ ప్రాంతీయ స్థిరత్వానికే సవాళ్లు విసురుతోంది. హార్ముజ్ జలసంధి మూతపడి చమురు ధరలు పెరిగిపోయి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోంది. అటు ఇరాన్, లెబనాన్లలో లక్షలాది మంది ప్రజలు గూడు వదిలి గోసపడుతున్న దుస్థితి. ఇటు గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు ఏ క్షిపణి మీద పడుతుందోనన్న భయం. మరోవైపు ధరలు పెరిగి ఇంధనాలకు కొరత ఏర్పడి ప్రపంచ దేశాల ప్రజల్లో నెలకొన్న ఆందోళన. రోజురోజుకు కొత్త మలుపు తీసుకుంటున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నా మరోవైపు విధ్వంసకాండ ఆగడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడుల్లో మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ మరణించారు. దానికి తోడు ఆ దేశాల ఆయుధ సంపత్తి గురించి తెలిసిన అందరూ కొన్ని రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ ఇరాన్ ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ వ్యూహాత్మక పోరాటానికి తెరతీసింది. హార్ముజ్ జలసంధిని మూసివేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడికి దిగింది. తక్కువ ఖర్చయ్యే డ్రోన్లను ప్రయోగిస్తూ అమెరికా ఖరీదైన క్షిపణులు ఖర్చయిపోయేలా చేసింది. గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలపైన దాడులు చేసి ఒత్తిడి పెంచింది. ఇరాక్లోని ఇస్లామిక్ రిపబ్లిక్, లెబనాన్లోని హెజ్బుల్లా, తాజాగా యెమెన్లోని హౌతీలు ఇలా తన మద్దతుదారులను రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియో తదితర దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో హార్ముజ్ తెరవడం, యురేనియం అప్పగింత తదితర 15 అంశాల ప్రణాళికను ట్రంప్ ప్రతిపాదించగా ఇరాన్ తిరస్కరించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని, ట్రంప్ పశ్చాత్తాపపడే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే గల్ఫ్లోని స్థావరాల ఎత్తివేత, నష్టపరిహారం చెల్లింపు, హార్ముజ్పై ఇరాన్ అధికారానికి గుర్తింపు సహా 6 కీలక అంశాలతో డిమాండ్ లిస్టును అమెరికా ముందు పెట్టింది. దౌత్య పరిష్కారం కోసమంటూ మొదట 2 రోజులు దాడులు నిలిపివేసిన ట్రంప్ తర్వాత 5 రోజులు, ఆపై మరో 10 రోజులు గడువిచ్చారు. ఈ క్రమంలో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. تعال مني خوف تعال مني تعال مني خوف